Respected CP sir, all police officers on the dais and off the dais, మన మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఎనీ పోలీస్ యూనిట్కి క్యాలెండర్లోని ఇది యాన్యువల్ రౌండప్ అనేది చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే ఆన్ వన్ హ్యాండ్ ఇట్ పాయింట్స్ టువార్డ్స్ ఆ పోలీస్ యూనిటీ పర్ఫార్మెన్స్ ఆ ఇయర్లో ఎట్లాగా ఉన్నది. సైమల్టేనియస్లీ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ ఆల్సో పాయింట్స్ టువార్డ్స్ మన సొసైటీలో ఏదైతే చేంజెస్ ఏదైనా డెవలప్మెంట్స్ ఏమైనా అవుతున్నాయో అట్లాగే ఇట్ రిఫ్లెక్ట్స్ ద చేంజెస్ ఇన్ ద హ్యూమన్ సైకీ ఆల్సో. బికాస్ ఇవన్నీ హ్యూమన్ సైకీలో ఉన్న చేంజెస్ వలన, సొసైటల్ చేంజెస్ వలన క్రైమ్ మీద కూడా అట్లానే ఎఫెక్ట్ అవుతుంది, అట్లానే క్రైమ్ కంట్రోల్ మీద కూడా అట్లానే ఎఫెక్ట్ అవుతుంది. So in this regard, today we all have gathered here for the annual roundup of Rachakonda Police Commissionerate for the year 2022. మీరందరికీ ఐడియా ఉంది, మనకి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రాచకొండ పోలీస్ తరఫు నుంచి చాలా స్టూపెండస్ పర్ఫార్మెన్స్ పుటప్ చేయడం జరిగింది. మనకి ఎదుర్కొన్న రకరకాలుగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, క్రైమ్స్ కానీ, అట్లాగే సొసైటీలో ఉన్న రకరకాలుగా ప్రాబ్లమ్స్ని అన్నిటినీ మనం టోటల్ ఎఫెక్టివ్లీ అన్నిటినీ కంట్రోల్ చేయగలిగినాము. వీటితో పాటుగానే సైమల్టేనియస్లీ దెర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ ద వెల్ఫేర్ మెజర్స్ ఆల్సో. ఇవన్నీ ఎఫర్ట్స్ రిజల్ట్ ఏం వచ్చింది ఏంటంటే తెలంగాణ పోలీస్లోని మొత్తం యాజ్ తెలంగాణ పోలీస్ యూనిట్లో అన్ని డిస్ట్రిక్ట్స్ యూనిట్స్లో, అన్ని కమిషనరేట్స్ యూనిట్స్లోని Rachakonda police stood on top on in various kinds of parameters. That is a very big achievement for us. And ఇదే జీల్ తోటి కమింగ్ ఇయర్లోనే కూడా కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటాము. సో దట్ విల్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఫర్ ద సొసైటీ, ఫర్ ద డిపార్ట్మెంట్ యాజ్ సచ్. దిస్ వాజ్ ఎ బ్రీఫ్ ఇంట్రో ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 2022 యాన్యువల్ రౌండప్, ఈ యాన్యువల్ ప్రెస్ మీట్కి వచ్చేసిన మా మీడియా మిత్రులు, వేదికపై ఉన్న డీసీపీ ఎల్బీ నగర్, తర్వాత డీసీపీ ట్రాఫిక్, డీసీపీ క్రైమ్, డీసీపీ ఎస్ఓటీ, ఫార్మర్ డీసీపీ క్రైమ్, తర్వాత మా పబ్లిక్ ప్రాసిక్యూషన్ బ్రాంచ్ తరఫున కస్తూరి మేడం, రాము గారు, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రెజరర్, వైస్ చైర్మన్, దెన్ అవర్ అదర్ యూనిట్స్, ఆర్మ్ రిజర్వ్ అడిషనల్ డీసీపీ, క్రైమ్ అడిషనల్ డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ, ఫింగర్ ప్రింట్ అవర్ డిఎస్పీ, సైబర్ క్రైమ్ former ACP and present ACP, our IT cell inspector, our ACP CCRB and ACP PD cell, and all other officers who are present on this occasion. Good morning to all of you. I am happy to stand before you to present this annual report for the 7th time. సో దిస్ ఈజ్ ఐ నెవర్, నేను ఎప్పుడూ అనుకోలేదు ఇట్లా 7 times మీ ముందు రావడానికి నాకు ప్రభుత్వం ఛాన్స్ ఇస్తారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏ పోస్టింగ్ కూడా 4 years మ్యాక్సిమం నేను ఆదిలాబాద్ చేశారు. ఈ ఆదిలాబాద్ తర్వాత ఈ సెకండ్ లాంగెస్ట్ అది ఇదే పీరియడ్ ఉంది. సో 6.5 years, ఈ 1st Januaryకి 6.5 years అది కంప్లీట్ అవుతున్నాయి. సో ప్రభుత్వ నా మీద పెట్టిన నమ్మకంతో, భరోసాతో, మా టీంతో ప్రజల కొరకు ప్రతిరోజు ఒక కొత్త రోజు, ప్రతిరోజు ఒక కొత్త పోలీసింగ్, ఆ విధానంతో మనము ముందుకు వెళ్తున్నారు. చాలా ఛాలెంజింగ్గా క్రైమ్స్, అది కొత్త క్రైమ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ప్రతి కేసు, మాకు వచ్చిన ప్రతి కేసు అది దాంట్లో అన్ని స్టేక్ హోల్డర్స్, మా దగ్గర ఉన్న లా అండ్ ఆర్డర్ టీమ్తో పాటు మా స్పెషల్ ఆపరేషన్ టీమ్ కావచ్చు,
మా క్రైమ్ టీమ్స్ కావచ్చు, మా ఐటీ సెల్ కావచ్చు, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఆ క్రైమ్ ఎట్లనో డిటెక్ట్ చేయాలా, నేరస్తులను పట్టుకోవాలని అదే మా అందరికీ ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది. సో దాంట్లో చాలా వరకు సఫలీకృత అయినారు. ఇంకా ఏముంది ఈరోజు రేపు తెలీదు. మాత్రం ఇప్పటిదాకా మాకు ఎగ్జామ్స్లో ఏమేం సవాలు అడిగారు దానికి సరైన జవాబు మనము ఇచ్చాము అని అది నేను భావిస్తున్నాం. ఈ సంవత్సరం 2022 ఈ మిక్స్ అది ఈ సంవత్సరం మన 2021 కంపేర్ చేస్తే మా క్రైమ్ అది పెరిగినాయి. 19% ఓవరాల్ క్రైమ్ ఇంక్రీజ్ ఇన్ రాచకొండ కంపేర్ టు 2021. ఈ క్రైమ్ పెరిగినప్పుడు మాత్రం కొన్ని ఇంపార్టెంట్ అది క్రైమ్స్ మాత్రం అది తగ్గినాయి. మర్డర్ కేసెస్ అది డిక్రీజ్ 29% మర్డర్ కేసు డిక్రీజ్ అయినారు. లాస్ట్ ఇయర్ 75 మర్డర్ నమోదైంది, ఈ సంవత్సరం 53. తర్వాత కిడ్నాపింగ్ డిక్రీజ్ బై 38%. రేప్ కేసెస్ డిక్రీజ్, లాస్ట్ ఇయర్ 377, ఈ సంవత్సరం 372. తర్వాత డౌరీ డెత్ కేసెస్ డిక్రీజ్, లాస్ట్ ఇయర్ 17, ఈ సంవత్సరం 16. కల్పేబుల్ హోమిసైడ్ కేసెస్ డిక్రీజ్ బై 50%. అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ ఈ కేసెస్ 84% డిక్రీజ్ అయినాయి. 25 లాస్ట్ ఇయర్ అది, ఈ సంవత్సరం ఓన్లీ 4 కేసెస్ ఉన్నాయి. తర్వాత విమెన్ మర్డర్ కేసెస్ కూడా 63% అది డిక్రీజ్ అయినాయి. క్రైమ్ అగేన్స్ట్ వికర్ సెక్షన్ డిక్రీజ్ బై 2%. అటెన్షన్ డైవర్జన్ కేసెస్ డిక్రీజ్ బై 11.67%. తర్వాత గుట్కా కేసెస్ ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉన్నాయి. ఈ మధ్యలో హైకోర్టు నుంచి గుట్కా మీద ఈ కేసెస్ మనం ఏ యాక్ట్లో బుక్ చేస్తున్నారు అది కొంచెం సుప్రీంకోర్టు దాకా ఆ ఇష్యూ పెండింగ్ ఉంది. కాబట్టి సైబర్ క్రైమ్ మాత్రం చాలా పెరిగినాయి. ఈ సంవత్సరం 66% ఇంక్రీజ్ ఇన్ సైబర్ క్రైమ్. తర్వాత మా దగ్గర సిట్టింగ్ కేసెస్ ఇంక్రీజ్ బై 3%. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఓవరాల్ ఇంక్రీజ్ బై 17.25%. ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఇంక్రీజ్ బై 23%. తర్వాత డ్రగ్స్ అది మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మనము ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తున్నారు, ఈ సంవత్సరం చాలా గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ సంవత్సరం 140% ఎక్కువ కేసెస్ అది ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ వీ హ్యావ్ బుక్డ్ అగేన్స్ట్ ద డ్రగ్ ట్రాఫికర్స్, డ్రగ్ పెడ్లర్స్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్స్ అండర్ ఎన్డీపీఎస్ యాక్ట్. గేమింగ్ కూడా కేసెస్ అది మనము ఈ ఎవరు గేమింగ్ చిట్టింగ్ దాంట్లో ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, 3 కార్డ్స్ కావచ్చు, ఈ గేమింగ్ కేసెస్ అది 17% అది ఇంక్రీజ్ అయినాయి ఈ సంవత్సరం. తర్వాత రోడ్ యాక్సిడెంట్ కేసెస్ అది కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం రోడ్ యాక్సిడెంట్ కేసెస్ 19% ఇంక్రీజ్ అయినాయి. మాత్ర యాక్సిడెంట్లో డెత్ మాత్రం తగ్గినాయి. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్ కేసెస్ కూడా ఈ సంవత్సరం డిక్రీజ్ అయినాయి బై 7.69%. అండ్ ఔటర్ రింగ్ రోడ్లో ఎవరు చనిపోయినారు యాక్సిడెంట్లో ఆ సంఖ్య కూడా తగ్గింది ఈ సంవత్సరం ఔటర్ రింగ్ రోడ్లో లాస్ట్ ఇయర్ 19 చనిపోయినారు, ఈ సంవత్సరం 13 మంది ఈ ఔటర్ రింగ్ రోడ్లో యాక్సిడెంట్లో చనిపోయినారు. ఇదే మాది ఈ సంవత్సరది మెయిన్ రిపోర్ట్. ఈ సంవత్సరం 2022 మెయిన్ హైలైట్ అంటే రాష్ట్రంలో మన రాచకొండ కమిషనరేట్కి ఈ కన్విక్షన్ రేట్లో నంబర్ 1 కమిషనరేట్ అని 59% అది ఆ గుర్తింపు వచ్చినాయి. దానికి రెస్పాన్సిబుల్ మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఎస్హెచ్ఓ, ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్స్, తర్వాత మా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్, మా కోర్ట్ లైజన్ ఆఫీసర్, తర్వాత మాతో ముఖ్యమైన ఈ కేసెస్లో ఈ కోర్టులో ఎవరు మన ప్రాసిక్యూషన్ తరఫున కోర్టులో ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు
మా అందరం ప్రాసిక్యూషన్ ఆఫీసర్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ బ్రింగింగ్ రాచకొండ టు నంబర్ 1 ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫార్ ద కన్విక్షన్ రేట్ ఆఫ్ 59%. సో మై కాంగ్రాచులేషన్స్ గో టు ఆల్ ద స్టేక్ హోల్డర్. ఈ 59% కేసెస్ మనం చూస్తే 261 కేసెస్ కంటెస్టెడ్ కేసెస్, 267 దాంట్లో కన్విక్షన్స్ మెయిన్లీ వచ్చినాయి. మన రాష్ట్రంలో ఓన్లీ యూనిట్ హ్యావింగ్ 22 కేసెస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్, దిస్ ఇస్ ద రాచకొండ. తర్వాత 20 years అబౌవ్ 5 కేసెస్, 10 years అబౌవ్ 3 కేసెస్, 7 years అబౌవ్ 1 కేస్, 5 years అబౌవ్ 5 కేసెస్. ఇలాంటి 267 కేసెస్లో ఈ కన్విక్షన్స్ ఈ సంవత్సరం రావడం జరిగింది. పోక్సో కేసెస్లో కూడా మనం నంబర్ 1 ఉన్నారు స్టేట్లో. పోక్సో కేస్ కన్విక్షన్ రాచకొండ విత్ 60% కన్విక్షన్, నంబర్ 1 ఇన్ ద స్టేట్. తర్వాత మేజర్ హెడ్ అన్ని గ్రేవ్ క్రైమ్స్ మేజర్ హెడ్లో కూడా విత్ 66% రాచకొండ ఈజ్ నంబర్ 1 ఇన్ ద స్టేట్ ఇన్ ద మేజర్ హెడ్స్ ఆఫ్ దిస్ కన్విక్షన్. ఈ కన్విక్షన్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ కేసెస్ మన దగ్గర ఉన్నాయి. దాని వివరాలు మీకు ఈ బుక్లెట్ ఇచ్చారు. ఈ బుక్లెట్లో కూడా కొన్ని కేసెస్ మనము హైలైట్ చేయడం జరిగినాయి. ఐ విల్ నాట్ వేస్ట్ మై టైమ్ టుడే. తర్వాత మెయిన్లీ ఈ సంవత్సరం మనది లోక్ అదాలత్లో కంపౌండింగ్ ఈ కేసెస్, అది రాచకొండ అగైన్ నంబర్ 1 ఇన్ ద లోక్ అదాలత్ కంపౌండింగ్ ఆఫ్ ద కేసెస్. దాదాపు 10,000 పైన కేసెస్, 10,808 కేసెస్ కంపౌండెడ్ ఆర్ కాంప్రమైజ్ ఇన్ లోక్ అదాలత్ ఈ సంవత్సరం. అండ్ 2 times మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ sir is also in charge of legal services. So sir has given appreciation letter to Rachakonda Police Commissariat for their excellent work in the Lok Adalat. And again for this Lok Adalat compounding, the credit goes to all the stakeholder, including our prosecution friends. ఈ petty cases and disaster management లో కూడా ఈ సంవత్సరం 2,186 కేసెస్ అది డిస్పోజ్ అయినాయి. తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూషన్ దాంట్లో కూడా మనం చూస్తే ఈ సంవత్సరం 4,276 వారెంట్ ఇప్పటిదాకా మనం ఎగ్జిక్యూట్ చేశాము. ఇంకా 836 వారెంట్ అది, దానికోసం స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాయి. ఈ సంవత్సరం 74,400 ఈ పెట్టి కేసెస్ కూడా మన బుక్ చేశాము. ఈ సంవత్సరం ఇంకొకటి హెడ్లో మన అన్ని యూనిట్తో ముందు ఉన్నారు, అది ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, పీడీ యాక్ట్ అని. సో పీడీ యాక్ట్ అది ఈ సంవత్సరం 205 నేరస్తుల మీద పీడీ యాక్ట్ మనము అమలు చేయడం జరిగినాయి. దాంట్లో 94 అఫెండర్స్ అది డ్రగ్ కేసెస్లో ఉన్న డ్రగ్ అడిక్ట్, డ్రగ్ పేడ్లర్స్, డ్రగ్ ట్రాఫికర్స్, ఎవరు అక్రమ రవాణా మళ్ళా చేస్తున్నారు, ఈ మాదక ద్రవ్యాలు, అలాంటి 94 అఫెండర్స్ మీద పీడీ యాక్ట్ అమలు చేశారు. తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ 46 హ్యూమన్ ట్రాఫికింగ్ అఫెండర్స్ మీద కూడా, ట్రాఫికర్స్ మీద ఈ పీడీ యాక్ట్ మనం అమలు చేశాము. తర్వాత హౌస్ బర్గ్లరీ కేసెస్లో 17 కేసెస్ 17. తర్వాత మనకు వైట్ కాలర్ అఫెన్స్, ఫైనాన్షియల్ అఫెండర్స్ 21 అఫెండర్స్ మీద ఈ పీడీ యాక్ట్ మనము బుక్ చేశాము. సో ఇలాంటి 205 కేసెస్ లాస్ట్ ఇయర్ ఇదే సంఖ్య 171 ఉన్నాయి 2021లో. ఈ సంవత్సరం అది 205 కేసెస్ మన పీడీ యాక్ట్ కింద ఉన్నాయి. ఇంకా కొన్ని కేసెస్ ఇప్పుడు నెక్స్ట్ 3-4 డేస్లో కూడా అవుతున్నాయి. ఈ సంవత్సరం మనము ఈ మాదక ద్రవ్యాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగినాయి. సో దాంట్లో మన రికవరీ చూస్తే 7,502 kg గాంజా, తర్వాత 8.5 kg సుడోఎఫిడ్రిన్, హషిష్ ఆయిల్ 83.89 లీటర్, మెటాఫెటమైన్ 6.3 లీటర్స్, 500 గ్రామ్ పాపీ స్ట్రా,
12 లీటర్ ఓపియం ఆయిల్, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మాదక ద్రవ్యాలు ఈ సంవత్సరం మన బుక్ చేసిన కేసెస్ చూస్తే దాదాపు 225 కేసెస్లో 633 అఫెండర్స్ ఈ డ్రగ్స్ కేసెస్లో మనము ఈ సంవత్సరం అరెస్ట్ చేయడం అది జరిగినాయి. ఇంకా అది కేసెస్ అది బుక్ చేస్తున్నారు. ఇంకా 4 డేస్ ఉన్నాయి, అది నడుస్తున్నాయి. ఈ సంవత్సరం దాదాపు 29 చైల్డ్ మ్యారేజెస్ ఆర్ ప్రివెంటెడ్ బై అవర్ సి టీమ్. సో లాస్ట్ 5 years చూస్తే 157 చైల్డ్ మ్యారేజెస్ ఇప్పటిదాకా మా సి టీమ్ వాళ్ళు ప్రివెంట్ చేయడం జరిగినాయి. తర్వాత ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కడెక్కడ వ్యభిచారం జరుగుతున్నాయి, అలాంటి బ్రాథెల్స్ మనము క్లోజ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 34 బ్రాథెల్స్ ఇంక్లూడింగ్ కొన్ని లాడ్జెస్, హోటల్, గెస్ట్ హౌసెస్ కూడా మనము ఎంఆర్ఓ ద్వారా, ఆర్డీఓ ద్వారా పర్మిషన్ తీసుకొని 133 సిఆర్పిసి కింద 34 బ్రాథెల్స్ ఈ సంవత్సరం అది సీజ్ చేయడం జరిగినాయి. ఈ సంవత్సరం మనకి మిగతా క్రైమ్స్ అన్నీ చూస్తే సైబర్ క్రైమ్ నేను అంతకుముందు చెప్పాను, 66% మా సైబర్ క్రైమ్ పెరిగినాయి. దాని సంబంధి వివరాలు మా ఫార్మర్ ఏసీపీ హరినాథ్ హీ విల్ టెల్ ద డీటెయిల్స్ టు యూ. ఇంకా కొంతసేపులో ఆ డీటెయిల్స్ అన్నీ ఆయన మీతో షేర్ చేస్తారు. మాత్రం మిగతా క్రైమ్స్ చూస్తే క్రైమ్ అగేన్స్ట్ విమెన్, ఈ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అది 17.25% అది పెరిగినాయి. సో దాంట్లో మనం చూస్తే డౌరీ డెత్ లాస్ట్ ఇయర్ 17 ఉంటే ఈ సంవత్సరం 16, అబెట్మెంట్ టు సూసైడ్ లాస్ట్ ఇయర్ 25 ఉంటే ఈ సంవత్సరం ఓన్లీ 4 కేసెస్. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ పెరిగినాయి. లాస్ట్ ఇయర్ 1403 కేసెస్, ఈ సంవత్సరం 1704, అది 21% పెరిగినాయి. విమెన్ మర్డర్ తగ్గినాయి. లాస్ట్ ఇయర్ 11 మర్డర్స్, దిస్ ఇయర్ ఓన్లీ 4 మర్డర్స్. రేప్ కేసెస్ అది తగ్గినాయి. లాస్ట్ ఇయర్ 377, ఈ సంవత్సరం 372. తర్వాత పోక్సో కేసెస్ పెరిగినాయి 12%. లాస్ట్ ఇయర్ 394, ఈ సంవత్సరం 442. ఓవరాల్ ఈ సంవత్సరం క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కేసెస్ 3,330. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 2,840. ఈ రేప్ కేసెస్ 372 ఈ సంవత్సరం ఏం నమోదైనాయి. ఆ రేప్ కేసెస్ మనం చూస్తే అన్ని నోన్ అఫెండర్స్, ఏ కూడా రేప్ కేసులో అక్యూజ్ అది అన్నోన్ అక్యూజ్ లేదు, అన్ని నోన్ అఫెండర్స్. సో దాంట్లో మనము పల్ల కేటగిరీ చేస్తే ఫ్రెండ్స్, లవర్స్, సోషల్ మీడియా ఫ్రెండ్స్, ఆన్ ద ప్రిటెక్స్ ఆఫ్ ప్రామిస్ టు మ్యారీ అది 352 కేసెస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 372. తర్వాత నేబరింగ్ పర్సన్ 4, తర్వాత అదర్ ఫ్యామిలీ మెంబర్ 2, పార్ట్నర్ ఆర్ హస్బెండ్ సెపరేట్ అయిన తర్వాత అలాంటి కేసెస్ 9 ఉన్నాయి. గార్డియన్ 1, గ్రాండ్ ఫాదర్, ఫాదర్, బ్రదర్ ఇలాంటి కేసెస్ 4 కేసెస్ ఉన్నాయి. సో మొత్తం అది 372 రేప్ కేసెస్ ఈ సంవత్సరం నమోదైనాయి. అన్నీ అది నోన్ అఫెండర్స్ ఉన్నాయి. మన క్రైమ్ ఈ సంవత్సరం చూస్తే ఓవరాల్ క్రైమ్లో డెకాయిటీ కేసెస్ లాస్ట్ ఇయర్ 6 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం 7 కేసు ఉన్నాయి, 1 కేసు పెరిగినాయి. మర్డర్ కేసు లాస్ట్ ఇయర్ 4, మర్డర్ ఫర్ గెయిన్ లాస్ట్ ఇయర్ 4, ఈ సంవత్సరం 4. చైన్ స్నాచింగ్ లాస్ట్ ఇయర్ 43, ఈ సంవత్సరం 47. అదర్ దాన్ చైన్ స్నాచింగ్, రాబరీ, దట్ ఈస్ అ మొబైల్ ఫోన్ మోస్ట్లీ, అలాంటి కేసెస్ పెరిగినాయి. 81 కేసెస్ ఉన్నాయి ఈ సంవత్సరం. ఆటోమొబైల్ థెఫ్ట్ కేసెస్ పెరిగినాయి. ఈ దాంట్లో 81% డిటెక్షన్ ఉంది మాత్రం. ఆర్డినరీ థెఫ్ట్ కేసెస్ పెరిగినాయి. 1322 కేసెస్ ఈ సంవత్సరం నమోదైనాయి. తర్వాత మర్డర్ కేసెస్ అది ఆల్రెడీ నేను చెప్పాను. ఈ సంవత్సరం 53 మర్డర్ కేసెస్ నమోదైనాయి. లాస్ట్ ఇయర్ అదే సంఖ్య 75 ఉంది. ఈ క్రైమ్ రికవరీ మనం చూస్తే
దాదాపు 63% రికవరీ ఈ సంవత్సరం అది జరిగినాయి. మన చేసిన రికవరీ అది 14,03,64,893. ఈ రికవరీ ప్రాపర్టీ అఫెన్సెస్లో మా సిసిఎస్ టీమ్స్ కావచ్చు, మా లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అదర్వైజ్ మా ఎస్ఓటి టీమ్స్ వాళ్ళు క్రైమ్ కేసెస్లో ప్రాపర్టీ అఫెన్స్లో చేసిన రికవరీ 63% ఉంది. డిటెక్షన్ రేట్ 60% ఉంది. లాస్ట్ ఇయర్తో డిటెక్షన్ 4% పెరిగినాయి. రికవరీ కూడా దాదాపు 6-7% పెరిగినాయి. తర్వాత ఓవరాల్ అది కన్విక్షన్ కేసెస్ మనం చూస్తే 11,104 కేసెస్ కోర్టులో డిస్పోజ్ అయినాయి. దాంట్లో 6,503 కేసెస్ కన్విక్టెడ్. కన్విక్షన్ పర్సెంట్ 59%. ఆల్రెడీ నేను మీకు చెప్పాను. మనము స్టేట్లో ఈ కన్విక్షన్లో నంబర్ 1 ఉన్నారు. ఈ 267 కేసెస్ మన బ్రేకప్ చూస్తే ఎక్కడ కన్విక్షన్ వచ్చినాయి మనకు 22 లైఫ్ ఇంప్రిజన్మెంట్, అది మోస్ట్లీ మర్డర్ కేసెస్ అని, రేప్ కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అది ఆ పనిష్మెంట్ అది వచ్చినాయి. తర్వాత ఆర్డినరీ థెఫ్ట్ 94 కేసెస్, ఎక్కడ అది జైలు శిక్ష పడినాయి. తర్వాత నైట్ హౌస్ బర్గ్లరీ 56 కేసెస్, డౌరీ మర్డర్ 9 కేసెస్, రాబరీ 3 కేసెస్, డే టైమ్స్ హౌస్ బర్గ్లరీ 6 కేసెస్, చిట్టింగ్ 10 కేసెస్, అదర్ ఐపీసీ 25 కేసెస్, డౌరీ హెరాస్మెంట్ 9 కేసెస్, పోక్సో యాక్ట్ 9 కేసెస్. ఇలాంటి 267 కంటెస్టెడ్ కేసెస్, ఎక్కడ ఆర్గ్యుమెంట్ అయింది కోర్టులో పక్కా అది కంటెస్టెడ్ కేసెస్, అది ఆ కన్విక్షన్ రావడం అది స్టేట్లో జరిగినాయి. ఐ మస్ట్ అప్రిషియేట్ వన్స్ అగైన్ ఆల్ ద స్టేక్ హోల్డర్ ఫార్ దేర్ కాంట్రిబ్యూషన్. ఈ సంవత్సరం మాకు చాలా సెన్సేషనల్ కేసెస్ చాలా నమోదైనాయి. ఈ 4th మే రోజు ఇక్కడ సరూర్ నగర్లో ఒక నాగరాజు అని వ్యక్తికి ఆయన వైఫ్స్ బ్రదర్ సయీద్ మోబిన్ అండ్ బ్రదర్ ఇన్ లా మసూద్ అహ్మద్ ఆయన మీద దాడి చేస్తూ ఆయనకి చంపేశారు. ఈ ఆనర్ కిల్లింగ్ అని పరుహత్య. ఈ కేసులో ఇమీడియట్లీ ఆ ఇద్దరు ముద్దాయిని కూడా అరెస్ట్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసులో ఎల్బీ నగర్ కోర్టులో ట్రయల్ కొనసాగుతున్నాయి. ఈ కేసులో కూడా డెఫినెట్లీ వీఆర్ ట్రయింగ్ టు గెట్ మ్యాక్సిమం పనిష్మెంట్ టు ద అక్యూజ్. దిస్ కేస్ ఈజ్ బుక్డ్ అండర్ మర్డర్ అండ్ SC/ST యాక్ట్. మన ఏసీపీ ఎల్బీ నగర్ ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తర్వాత 1 మార్చ్ 2022 రోజు మా ఇబ్రాహీంపట్నంలో ఈ ఇద్దరు రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు నావారి శ్రీనివాస్ రెడ్డి అండ్ కోమటి రెడ్డి రాఘవేందర్ రెడ్డి, వాళ్ళ ఇద్దరికి తుపాకీతో కాల్చి వాళ్ళకి హత్య చేయడం జరిగినాయి. ఆ కేసులో మారెడ్డి మత్తారెడ్డి అలియాస్ అశోక్ రెడ్డి, తర్వాత ఇంకో 7 దాంట్లో బీహార్ నుంచి కూడా కొన్ని కిరాయి ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ దాంట్లో 2.32 కంట్రీ మేడ్ పిస్తోల్, లైవ్ కార్ట్రిడ్జ్ అండ్ మిగతా అది జప్తు చేయడం జరిగినాయి. ఈ కేసులో కూడా ఈ మంత్ అది ట్రయల్ షెడ్యూల్ అది ఇచ్చాము. ఈ కేసులో మా ఏసీపీ ఎల్బీ నగర్ ఈజ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఈ కేసులో కూడా పక్కా కన్విక్షన్ రావాలా ఆ ఉద్దేశంతో మన ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత అది మొన్న మన 1 డిసెంబర్ రోజు ఇక్కడ స్నేహాపురి కాలనీ చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్లో రాత్రి 8:45-9 ప్రాంతంలో మహాదేవ్ జ్యువెలరీ షాప్ మీద జరిగిన డెకాయిటీ కేసులో ఇప్పటిదాకా మనము 6-7 అఫెండర్స్ని అరెస్ట్ చేస్తూ ఈ మొత్తం కేసు ప్రాపర్టీ 1,35 lakh వర్త్ గోల్డ్, తర్వాత 3 కంట్రీ మేడ్ పిస్తోల్స్, తర్వాత 2 వీలర్స్ 4, 1 4 వీలర్ ఇవన్నీ జప్తు చేయడం జరిగింది. ఈ కేసులో ఈ బయట నుంచి హర్యానా, ఢిల్లీ అక్కడి నుంచి కొన్ని కిరాయి హంతకులు వచ్చారు.
వాళ్ళ కోసం ఇంకా మా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నాయి. మా క్రైమ్ టీం, మా ఎస్ఓటి టీం దాదాపు 15 డేస్ ఈ మధ్యలో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ ఆ ప్రాంతంలో కూడా ఢిల్లీ పోలీస్, హర్యానా పోలీస్, రాజస్థాన్ పోలీస్ సహాయంతో వాళ్ళ కోసం అక్కడ గాలింపు చేయడం జరిగింది. ఇంకా అది కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా నలుగురుని ఆ కేసులో అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలో ఇక్కడ మన ఆదిబట్లాలో జరిగిన సెన్సేషనల్ కేసు అది. మన డెంటిస్ట్ వైశాలి కిడ్నాప్ కేసులో ఈరోజు దాకా ఆ మెయిన్ అక్యూజ్ నవీన్ రెడ్డితో పాటు 40 మంది, మొత్తం 41 అఫెండర్స్ని ఆ కేసులో అరెస్ట్ చేయడం అది జరిగినాయి. ఇప్పుడు నిన్ననే ఈ నవీన్ రెడ్డికి పోలీస్ కస్టడీ కూడా మన ఎంహెచ్ఏ గారు ఇవ్వడం జరిగినాయి. అతి త్వరలో ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ కోసం మా ప్రయత్నం ఉంటుంది. పక్క ఆ కేసులో కూడా అందరు నిందితులకి పక్క శిక్ష పడినట్లు మనం చూస్తాము. దానికోసం అందరికీ ప్రయత్నం అది ఉంటున్నాయి. ఇప్పుడు ఈ ఎస్ఓటి మా స్పెషల్ ఆపరేషన్ టీం ఈ సంవత్సరం చాలా గట్టిగా పనిచేశారు. మా స్పెషల్ ఆపరేషన్ టీం డిసిపి మురళీధర్, తర్వాత ఇన్స్పెక్టర్ స్పెషల్ ఆపరేషన్ టీం ఎల్బీ నగర్ సుధాకర్, స్పెషల్ ఆపరేషన్ టీం మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రాములు, స్పెషల్ ఆపరేషన్ టీం భువనగిర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, దెన్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అది స్పెషల్ మన ఎస్ఓటి కింద వస్తుంది, అది ఇన్స్పెక్టర్ ఎన్ చంద్రబాబు. ఈ టీంతో పాటు ఏసీపీ ఎస్ఓటి వెంకన్న నాయక్ చాలా గట్టిగా వాళ్ళు ఈ సంవత్సరం పనిచేసిన వల్ల 975 కేసెస్ ఈ ఎస్ఓటి కేసెస్ అది 975, దాంట్లో 2456 అరెస్ట్ అయినాయి. క్యాష్ సీజర్ 4,67 lakh క్యాష్ సీజర్ ఉంది. తర్వాత ప్రాపర్టీస్ ఏమేమి రికవరీ అయినాయి అది 38 crore వర్త్ ప్రాపర్టీ ఎస్ఓటి కేసిన ఈ సీజర్ అది. ఎన్డీపీఎస్ యాక్ట్ అది, డ్రగ్స్ కేసెస్ చాలా కేసెస్ అది చేశారు. దాదాపు 111 గాంజా కేసెస్ 4,500 kg గాంజా ఎస్ఓటి సీజ్ చేయడం జరిగింది. మొన్నది సూడో ఎఫిడ్రిన్ మన హైదరాబాద్ నగరం అడ్డగా పెట్టుకొని చెన్నై నుంచి ఒక బ్యాచ్ హైదరాబాద్, పూణే ద్వారా ఆస్ట్రేలియా అని న్యూజిలాండ్కి ఈ మాదక ద్రవ్యాలు సూడో ఎఫిడ్రిన్ అని, ఈ సూడో ఎఫిడ్రిన్ అక్కడ అక్రమ రవాణా చేస్తున్నారు. అది ఈ రామరాజు లుంగి ప్యాకెట్స్లో ఆ డ్రగ్స్ని క్యామోఫ్లాజ్ చేస్తూ అది కురియర్ ద్వారా అది పంపడం అది జరుగుతున్నాయి. ఆ కేసు కూడా మా ఎస్ఓటి వాళ్ళు డిటెక్ట్ చేస్తూ ఆ కేసులో చెన్నై నుంచి 2 నిందితులని అరెస్ట్ చేసి దాదాపు 8.5 crore వర్త్ ఈ సూడో ఎఫిడ్రిన్ ఈ మాదక ద్రవ్యాలు అది సీజ్ చేయడం జరిగినాయి. తర్వాత గుట్కా కేసెస్, తర్వాత మన మిల్క్ అడల్ట్రేషన్ కావచ్చు, ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ దాదాపు 89 యూనివర్సిటీ సంబంధి ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ ర్యాకెట్ మన ఎస్ఓటి వాళ్ళు బస్ చేస్తే చాలామందిని అరెస్ట్ చేశారు. దాంట్లో కూడా 3 ఈ ఫేక్ సర్టిఫికెట్ ఎవరు తయారు చేస్తారు వాళ్ళ మీద పీడీ యాక్ట్ అది బుక్ చేయడం జరిగినాయి. తర్వాత స్పూరియస్ సీడ్స్ కావచ్చు, స్పూరియస్ గుడ్స్ కావచ్చు, ల్యాండ్ గ్రాబింగ్, మసాజ్ పార్లర్, తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్, ఎక్సైజ్ కేసెస్, తర్వాత ఆర్మ్స్ యాక్ట్ కేసెస్, ఇలాంటి చాలా కేసెస్లో మా స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళు రియలీ దే హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. వన్ వెరీ ఇంపార్టెంట్ కేస్ దట్ ఫస్ట్ టైమ్ ఇన్ కంట్రీ we have detected because of our efforts of special operation team, and that case is a fingerprint surgery racket. మన ఫింగర్ ప్రింట్స్ ఏమున్నాయి, ఈ ఫింగర్ ప్రింట్ స్టిప్కి సర్జరీ చేస్తూ ఈ దాదాపు 8 months to 9 months ఆ పీరియడ్లో మీ ఫింగర్ ప్రింట్స్ రాదు. ఆ పీరియడ్ అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది బోగస్ డాక్యుమెంట్ చేసి మళ్ళీ విదేశాల్లో
వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ దుబాయ్ కానీ గల్ఫ్ కంట్రీలో ఎవరికి రిటర్న్ పంపిస్తారు, అలాంటి వాళ్ళకి మళ్ళీ ఎంట్రీ ఉండదు. సో వాళ్ళు కొత్త ఐడెంటిటీతో విదేశాల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఫింగర్ ప్రింట్ ర్యాకెట్ ఫస్ట్ టైం మన దేశంలో ఎస్ఓటి టీమ్ వాళ్ళు బస్ చేయడం జరిగినాయి. ఐ మస్ట్ అప్రిషియేట్ అవర్ ఎస్ఓటి డీసీపీ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్ ఫర్ దిస్ గుడ్ వర్క్ ఇన్ ఇయర్ 2022. ఈ ఇబ్రాహీంపట్నం సెన్సేషనల్ మర్డర్ కేసు కూడా ఇద్దరు రియల్టర్ దాంట్లో కూడా, తర్వాత మొన్నది స్నేహపురి కాలనీది కేసు, ఆ కేసులో కూడా ఎస్ఓటి వాళ్ళు చాలా గట్టిగా పనిచేశారు. తర్వాత మన క్రైమ్ కేసెస్లో మా దగ్గర సిసిఎస్ ఎల్బీ నగర్, సిసిఎస్ మల్కాజిగిరి అండ్ సిసిఎస్ భువనగిరి, ఈ 3 సిసిఎస్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అంతకుముందు మా యాదగిరి క్రైమ్ డీసీపీగా ఇక్కడ చేశారు. ఈ మధ్యలో ఆయనకి హార్ట్ సంబంధి తర్వాత ఐజ్ సంబంధి సమ్ మెడికల్ ఇష్యూ వలన హీ హ్యాస్ గాన్ ఆన్ లాంగ్ లీవ్. సో బట్ కొత్తగా మన డీసీపీ రోడ్ సేఫ్టీ శ్రీబాలాకి ఇప్పుడు క్రైమ్కి ఇన్ఛార్జ్గా మనం పెట్టడం అది జరిగినాయి. మా సిసిఎస్ వాళ్ళు ఈ అడిషనల్ డీసీపీ ఇద్దరు ఉన్నారు అక్కడ, ఎం శ్రీనివాస్ అండ్ లక్ష్మి. సో తర్వాత ఈ 3 సిసిఎస్లో ఉన్న ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం ఈ సంవత్సరం 2022లో చాలా మంచి పని వాళ్ళు చేశారు. దాదాపు 6 crore రూపీస్ ప్రాపర్టీ ఈ 3 సిసిఎస్లో వాళ్ళు రికవరీ చేశారు. వాళ్ళకి కూడా మా సిసిఎస్ టీమ్స్కి కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ రాచకొండ కమిషనరేట్ స్పెషల్ అప్రిషియేషన్ గోస్ టు ఆల్ ద సిసిఎస్ రిలేటెడ్ ఆఫీసర్స్ ప్లస్ సూపర్వైజరీ ఆఫీసర్. ఈ సిసిఎస్ డిటెక్ట్ చేసిన ఇంపార్టెంట్ కేసులో మొన్న మహాదేవ్ జ్యువెలరీ డెకాయిటీ కేసు, అది ముందు డిటెక్షన్ అంది సిసిఎస్ ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆయన ద్వారా వచ్చింది. మళ్ళా మొత్తం టీం మా టీం మొత్తం దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ఓన్లీ 3 days మొత్తం 100% ప్రాపర్టీ తర్వాత వెపన్స్ అన్నీ రికవరీ చేయడం జరిగినాయి. తర్వాత ఇదే కాకుండా ఇంటర్ స్టేట్ టెంపుల్లో అఫెన్స్ చేస్తున్న గ్యాంగ్ని సిసిఎస్ వాళ్ళు పట్టుకున్నారు. ఇంటర్ స్టేట్ డే హౌస్ బర్గ్లరీ ఆఫెండర్, తర్వాత రాబరీ గ్యాంగ్ మెంబర్స్, తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్ హౌస్ బర్గ్లరీ ఆఫెండర్, ఇంటర్ స్టేట్ హౌస్ బర్గ్లరీ ఆఫెండర్, చైన్ స్నాచింగ్ ఆఫెండర్స్, ఇలాంటి చాలా కేసెస్ మా సిసిఎస్ వాళ్ళు ఈ ఇయర్ 2022లో డిటెక్ట్ చేయడం జరిగినాయి. సో సిసిఎస్కి కూడా మా శాఖ తరపున ధన్యవాదాలు. రియల్ అప్రిషియేషన్ గోస్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ ద సిసిఎస్. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అక్రమ రవాణా మన ప్రపంచంలో నంబర్ 2 అఫెన్స్ ఈజ్ హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలు పిల్లలు అక్రమ రవాణా ఆఫ్టర్ డ్రగ్స్ కేసెస్. సో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్లో ఈ సంవత్సరం 180 హ్యూమన్ ట్రాఫికర్స్ని మా ఎస్ఓటి వాళ్ళు అరెస్ట్ చేశారు. తర్వాత 117 మా ఏఎస్టీ వాళ్ళు అరెస్ట్ చేశారు. సో 297 ట్రాఫికర్స్ని అరెస్ట్ చేస్తూ 219 విక్టిమ్స్కి మనము విముక్తి కల్పించారు. దాంట్లో బంగ్లాదేశ్ కానీ ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర చాలా స్టేట్ నుంచి అమ్మాయిలు ఉన్నారు. 34 బ్రాస్టల్స్ కూడా సీజ్ చేయడం జరిగినాయి. తర్వాత మన కమిషనరేట్లో మీ అందరికీ తెలుసు 2017 ఈ ఆపరేషన్ స్మైల్ మనము స్టార్ట్ చేసిన తర్వాత ఈ చాలా పిల్లలు ఈ ఇటుకాయ బట్టీలో కానీ ఇంకా ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న మా దృష్టికి వచ్చినాయి. వాళ్ళని విముక్తి కల్పించి వాళ్ళని రెస్క్యూ చేస్తూ వాళ్ళ కోసం 2017 నుంచి ఉడియా భాషలో ఇక్కడ హైదరాబాద్లో ఉడియా భాషలో మనము స్కూల్ స్టార్ట్ చేశాము. ఇప్పటిదాకా ఈరోజు దాకా 5600 ఉడియా పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో 6 month క్లాసెస్ అటెండ్ చేస్తూ
మళ్ళా ఒడిశా వెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషన్ అది కంటిన్యూ చేశారు. తర్వాత ఫస్ట్ టైం ఈ సంవత్సరం మహారాష్ట్ర నుంచి ఎవరు ఇటుకాయ బట్టి కార్మికులు వస్తున్నారు, వలస కార్మికులు, వాళ్ళ పిల్లల కోసం కూడా మరాఠీ స్కూల్ 2 మరాఠీ స్కూల్ ఈ సంవత్సరం మనం స్టార్ట్ చేశాము. దాంట్లో కూడా దాదాపు 88 పిల్లలు ఈ సంవత్సరం క్లాసెస్ అది అటెండ్ చేయడం జరిగినాయి. మన చేసిన ఈ వర్క్ సైట్ స్కూల్ ఎక్స్పెరిమెంట్ అది మన దేశంలో ఇది మొదటి ఎక్స్పెరిమెంట్. ఇలాంటి ప్రయత్నం ఎక్కడ అది విట్కాయ బట్టి యాజమాన్య సంఘం, డిస్ట్రిక్ట్ కలెక్టర్, తర్వాత మన ఎయిడ్ యాక్షన్ అని ఒడిశా బేస్ ఎన్జిఓ అండ్ పోలీసులు అందరు కలిసి ఈ వర్క్ సైట్ స్కూల్స్ ఏం నడిపిస్తున్నారు. దానివల్ల 0 చైల్డ్ లేబర్ ఇట్కాయ బట్టిలో ఎక్కడ కూడా నో చైల్డ్ లేబర్ షుడ్ బి దేర్. అదే మా ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం కూడా సక్సెస్ అవుతున్నాయి. చాలా తక్కువ సంఖ్యలో ఇప్పుడు ఇటుకాయ బట్టిలో పిల్లలు పని చేస్తున్నారు. ఇటుకాయ బట్టిలో ఎవరైనా వస్తే ఇమీడియట్లీ అక్కడ అది స్కూల్ స్టార్ట్ అయ్యి కలెక్టర్ ద్వారా అక్కడ మధ్యాహ్న భోజనం వాళ్ళకి ఇస్తున్నారు. తర్వాత ఈ ఇటుకాయ బట్టి వాళ్ళకి ఓనర్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళకి వెహికల్ కానీ స్కూల్ యూనిఫామ్స్ కానీ అలాంటివి ఇవ్వడం జరుగుతున్నాయి. ఒడిశా గవర్నమెంట్ అక్కడి నుంచి కొన్ని బుక్స్ సప్లై చేస్తున్నారు. ఎయిడ్ యాక్షన్ అని ఎన్జిఓ ఏముంది, ఆ ఎన్జిఓ ద్వారా మనము ఈ టీచర్స్ ఎవరు ఒరియా భాషలో క్లాసెస్ చెప్తారు, ఆ ఒడిశా నుంచి ఆ టీచర్స్ ఆ ఎన్జిఓ ద్వారా వస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ వర్క్ సైట్ స్కూల్ ఎక్స్పెరిమెంట్ అది చాలా సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఇది మైగ్రెంట్ వర్కర్ చిల్డ్రన్ ఎక్కడైనా జాబ్ చేయకుండా, చైల్డ్ లేబర్ పని చేయకుండా దే క్యాన్ గో టు స్కూల్, దే క్యాన్ కంటిన్యూ దేర్ ఎడ్యుకేషన్. దానికి దాఖలా అంటే ఈ వర్క్ సైట్ స్కూల్ ఉన్నాయి. 2018లో ఈ వర్క్ సైట్ స్కూల్కి అమెరికాలో ఇంటర్నేషనల్ చీఫ్ ఆఫ్ పోలీస్ ద్వారా సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ అవార్డ్స్ కూడా అప్పుడు వచ్చినాయి. సో ఇట్స్ రియలీ గుడ్ జాబ్ అండ్ ఐ మస్ట్ అప్రిషియేట్ ఆల్ ద స్టేక్ హోల్డర్ లైక్ ఎయిడ్ యాక్షన్ ఎన్జిఓ, బ్రిక్ ఇన్ ఓనర్ అసోసియేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ రంగారెడ్డి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాదాద్రి భువనగిర్ and district collector Medchal Malkajgiri for their wholehearted cooperation in running this unique worksite school in our Rajkonda commissarate, and we will continue our efforts in this regard also. Coming to the Mahila Bhadrata women safety, ma C team walu under leadership of DCP C team Salima, tarvata ma women safety DCP Venkateshwarlu, they are really doing a wonderful job. వాళ్ళ చాలా చైల్డ్ మ్యారేజెస్ ఆపారు, చాలా డికాయ్ ఆపరేషన్ చేస్తూ టీజర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ టీజింగ్ సంబంధి దాదాపు 4200 డికాయ్ ఆపరేషన్ సి టీమ్ వాళ్ళు చేసి దాంట్లో 114 కేసెస్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. 340 ఈ ఎవరు నేరస్తులు ఉన్నారు, ఎవరు టీజింగ్ చేస్తున్నారు, దాంట్లో మైనర్ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా దాంట్లో అరెస్ట్ చేయడం జరిగినాయి. బస్ స్టాప్స్ కావచ్చు, జంక్షన్స్ కావచ్చు, వర్కింగ్ ప్లేసెస్, స్కూల్స్, కాలేజెస్, అక్కడ వెళ్ళి మా సీమ్ టీం వాళ్ళు మార్నింగ్ 4 o'clock నుంచి అక్కడ డికాయ్ పెడుతున్నారు. ఎవరు ఇట్లా అమ్మాయిల్ని సతాయిస్తున్నారు, అమ్మాయికి స్టాకింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఈ మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం జరుగుతున్నాయి. తర్వాత ప్రొఫెషనల్ కౌన్సిలర్ మన భూమిక ఆర్గనైజేషన్ సత్యవతి మేడం వాళ్ళ సంస్థ, తర్వాత ఏమైనా పిల్లలు ఉంటే మన డాక్టర్ వాసవి మేడం అని సైకాలజిస్ట్ కుషాయిగూడ వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ కూడా మనము నిర్వహిస్తున్నారు. తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ మా దగ్గర కుషాయిగూడలో అంకురం అని సంస్థ ద్వారా 2016 దసరా రోజు అప్పుడు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ అంజనీ కుమార్ సార్ చేతిలో ఆ కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ చేశాము. ఒక కౌన్సిలింగ్ సెంటర్ మన సరూర్ నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఉంది. ఇంకొక కౌన్సిల్ సెంటర్ ఈ భూమిక ఆర్గనైజేషన్ తరఫున ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పెట్టాం. తర్వాత ఇంకొక కౌన్సిలింగ్ సెంటర్ భువనగిరి ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఉంది. సో ఈ 4 కౌన్సిలింగ్ సెంటర్లో ఈ సంవత్సరం 1940 కేసెస్ అక్కడ రీకౌన్సిలింగ్
రీకన్సైలేషన్ అది చేయడం జరిగింది. కౌన్సిలింగ్ ద్వారా భార్యాభర్తలు దే ఆర్ నౌ లివింగ్ హ్యాపీలీ. ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ హస్బెండ్ హ్యాస్ గివన్ ద కంప్లైంట్ దట్ అది వాళ్ళ హస్బెండ్కి భర్తకి అత్త మామ సతాయిస్తున్నారు అని. అలాంటి కేసెస్ కూడా మన కౌన్సిలింగ్ సెంటర్లో కౌన్సిలింగ్ చేసి అక్కడ సెటిల్ చేయడం అది జరిగినాయి. తర్వాత ఈ సంవత్సరం మనము దాదాపు 8 ఈ సిడిడబ్ల్యూ అని ఈ సెంటర్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ జరిగింది. ఈ సెంటర్లో కూడా ఈ మనము కౌన్సిలింగ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ బేసిక్లీ అక్కడ కూడా మనం ఏర్పాటు చేస్తాము. సో ఈ సెంటర్స్ ఇప్పుడు స్టాఫ్ రిక్రూట్మెంట్ మన ఉమెన్ సేఫ్టీ అడిషనల్ డీజీ స్వాతి లాక్రా మేడం నేతృత్వంలో ప్రస్తుతం అక్కడ రిక్రూట్మెంట్ నడుస్తున్నాయి. ఈ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఈ 8 ఈ సెంటర్స్ ఏమి ఉన్నాయి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం సిడిడబ్ల్యూ అక్కడ అది మనం ఓపెన్ చేస్తాము. తర్వాత 2 భరోసా సెంటర్స్ కూడా, ఒకటి ఇక్కడ సరూర్ నగర్లో, ఇంకొకటి భువనగిరిలో కొత్తగా మనకు సిఎస్ఆర్ ద్వారా శాంక్షన్ అయినాయి. ఆ భరోసా సెంటర్కి కూడా కన్స్ట్రక్షన్ వర్క్ అది జరుగుతున్నాయి. ఇది కూడా కంప్లీట్ అయితే 1 year లోపల వీ విల్ స్టార్ట్ భరోసా సెంటర్స్ ఆల్సో ఇన్ అవర్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్. ఈ పోక్సో కేసెస్ సంబంధి మా అంతకుముందు మా కమిషనరేట్లో దాదాపు 253 కేసెస్ అది పెండింగ్ ఉంటే ఆ పెండెన్సీ ఇప్పుడు 78 దాకా తగ్గినాయి. మన తెలంగాణ స్టేట్లో 100% విదిన్ 2 months ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలా పోక్సో కేసెస్లో కంపల్సరీ. దాంట్లో కమిషనరేట్ 3 కమిషనరేట్లో మనము నంబర్ 1గా ఉన్న 100% విదిన్ 2 months పక్కా మన ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. తర్వాత పోక్సో కన్విక్షన్ మీకు అంతకుముందు చెప్పాము. పోక్సో కన్విక్షన్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 60% కన్విక్షన్. రాచకొండ ఈజ్ ఆల్వేస్ లీడింగ్ ఇన్ పోక్సో కన్విక్షన్ ఆల్సో. అండ్ I must appreciate the efforts of all the C team member under leadership of DCP Salima and of our women safety DCP Venkateshwarlu for their good work.